నమస్కారం. ప్రాచీన చరిత్ర పోటల్లోకి మనందరం కలిసి ప్రయాణిద్దాం. కురుక్షేత్ర మహాసంగ్రామం లాంటి ఒక భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఎటూ కాకుండా, ఏమీ చెయ్యకుండా, తటస్థంగా ఉండిపోవడం వల్ల జరిగే నష్టమేమిటి? ఆ మౌనానికి మనం చెల్లించుకునే మూల్యమేమిటి? ఒక చరిత్రకారుడి కోణంలో, కాలగర్భంలో దాగియున్న ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. కురుక్షేత్రంలోని రక్తసిక్తమైన ఇసుకను చూసినప్పుడు చరిత్ర మనల్ని ఒక బలమైన ప్రశ్నడుగుతోంది. ఒక్కసారి ఆలోచించండి. కళ్ళెదుటే ఒక మహావినాశనం జరుగుతుంటే ఎవరైనా ఏమి పట్టనట్లు నిజంగా తటస్థంగా ఉండిపోగలరా? 1. కురుక్షేత్రం నీడలో. ముందుగా ఆనాడు ఆ యుద్ధభూమిలో కమ్ముకున్న నీడల గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా, అపారమైన యాదవ సైన్యానికి అధిపతి అయిన శ్రీకృష్ణుడు ఆ మహాసంగ్రామంలో తనను తాను ఒక తటస్థుడిగా చూపించుకున్నాడు. యుద్ధం చేయడానికి సిద్ధమైన దుర్యోధనుడికి, అలాగే అర్జునుడికి ఇద్దరికీ ఒకే రకమైన ఎంపికనిచ్చాడు. ఇక్కడే అసలైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఆ దైవాంశ సంభూతులైన ఇద్దరు సోదరుల మధ్యున్న తాత్విక భేదమిది. కృష్ణుడు ఆ వివాదంలో చాలా వ్యూహాత్మకంగా పాల్గొంటే, ఆయన అన్నయ్య బలరాముడు మాత్రం ఈ ఘర్షణతో నాకేం సంబంధం లేదన్నట్లుగా పూర్తిగా పక్కకు తప్పుకున్నాడు. ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే, కృష్ణుడు తన మహాసైన్యాన్ని దుర్యోధనుడికిచ్చి ఆయుధం పట్టని తనను తాను అర్జునుడికి అంకితం చేసుకున్నాడు. కాని సాక్షాత్తూ ఆ ఆదిశేషుని అవతారమైన బలరాముడు తన తమ్ముడైన కృష్ణుడికి ఎదురు నిలిచి పోరాడలేక ఏకంగా ఆ యుద్ధభూమిని వదిలి ఒక సుదీర్ఘమైన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. 2. తటస్థత అనే భ్రమ. దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, తటస్థత అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. అసలు బలరాముడేమన్నాడంటే, ఈ ఘోరమైన ప్రాణనష్టాన్ని నేను చూడలేను, ఈ యుద్ధం నాకు అర్థం కావడం లేదు అని చెప్పి తటస్థంగా ఉండిపోయాడు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఆంతర్యం ఒకటుంది. తన శిష్యుడైన దుర్యోధనుడి పట్ల ఆయనకున్న అపారమైన అభిమానం, ఆ తటస్థత అనే ముసుగు వెనుక చాలా నిశ్శబ్దంగా దాగి ఉందన్నమాట. ఇందులో అసలు గమ్మత్తేమిటంటే, బలరాముడు పరోక్షంగా దుర్యోధనుడితో పొత్తులు పెట్టుకోవాలని చూసిన ప్రతిసారీ కృష్ణుడు దాన్ని అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టాడు. ఎందుకంటే సమాజంలో ఒక సమూలమైన మార్పు తీసుకురావాలంటే చేతులు కట్టుకుని తటస్థంగా కూర్చుంటే ఏమాత్రం సరిపోదని కృష్ణుడికి బాగా తెలుసు. 3. దుర్యోధనుని పతనం. సరే, ఇప్పుడు కథలో కాస్త ముందుకు వెళ్ళి ఆ వినాశనం ఎలా ముగింపుకు వచ్చిందో చూద్దాం. మహాభారతంలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన క్షణం ఇదే. గదాయుద్ధంలో భీముడు అకస్మాత్తుగా కాస్త ధర్మవిరుద్ధంగా దుర్యోధనుడి తొడలపై బలంగా కొట్టి ఆ మహావీరుడిని మట్టి కరిపించిన క్షణం. అంతే, సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుంచో ఆ తటస్థ యాత్రికుడు తిరిగి వస్తాడు. తన ప్రియమైన శిష్యుడు అలా నేల కొరగడం చూడగానే బలరాముడికి పట్టరాని కోపం వస్తుంది. ఇంకేముంది, ధర్మం పేరు చెబుతూ భీముడిని అక్కడికక్కడే చంపేయడానికి తన భయంకరమైన ఆయుధమైన నాగలిని పైకెత్తుతాడు. 4. కృష్ణుని మందలింపు. ఇక్కడే కృష్ణుడి నుండి వచ్చిన ఆ చారిత్రాత్మకమైన, పదునైన మందలింపు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చేసిన పని అద్భుతం. దశాబ్దాలుగా కౌరవులు చేసిన అఘాయిత్యాల కాలానుక్రమాన్ని అంతా ఒకదాని తర్వాత ఒకటిగా బలరాముడి ముందు ఉంచుతాడు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నీలో ఉన్న ఆ అపారమైన న్యాయబుద్ధి ఏమైందని నిలదీస్తాడు. కృష్ణుడు సూటిగా అడిగిన ప్రశ్నలు ఇవే. పాండవులు జూదంలో దారుణంగా మోసపోయినప్పుడు, నిండు సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకుని లాగి అవమానించినప్పుడు, అలాగే ఆ అమాయకులు ఏ తప్పూ చేయకపోయినా 13 ఏళ్ల అజ్ఞాతవాసం చేసినప్పుడు, అప్పుడెప్పుడూ నీకు కోపం రాలేదే? అప్పుడు గుర్తురాని ధర్మం ఇప్పుడు కేవలం నీ శిష్యుడు దెబ్బతినగానే ఎలా గుర్తొచ్చింది అని ప్రశ్నిస్తాడు. చివరికి కృష్ణుడు ఒకే ఒక్క మాటతో బలరాముడి ఆవేశం మొత్తాన్ని చల్లారుస్తాడు. ఇక్కడి నుండి వెళ్ళిపో. ధర్మాన్ని రక్షించడం అసలు నీ పని కాదు. ఎందుకంటే నువ్వు ఆ ధర్మరక్షణలో ఎప్పుడూ పాలు పంచుకోలేదు అని కరాఖండిగా తేల్చి చెబుతాడు. ఆ ఒక్క దెబ్బతో బలరాముడు నైతికంగా తన అర్హతను పూర్తిగా కోల్పోతాడు. 5. ఇతిహాసపు దారాలు. ఇదంతా మహాభారతమనే ఒక బృహత్తరమైన ఇతిహాసపు దారాల్లో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. నిజానికి ఈ తటస్థత ముక్కలు కావడం అనే ఈ కథంతా తరాలకు ముందే సత్యవతీదేవి నిర్ణయాలతో మొదలైంది.
ఆ తర్వాత దాన్ని వేదవ్యాసుడు అద్భుతంగా కూర్చగా సాక్షాత్తు ఆ వినాయకుడు స్వయంగా లిఖించాడు. ఇదొక మహాద్భుతమైన చారిత్రక ఘట్టం. అసలు ఈ కురువంశపు భవితవ్యం మొత్తం ఒక మత్స్యకన్య అయిన సత్యవతి చేతుల్లోనే రూపుదిద్దుకుంది. పరాశర మహాముని ద్వారా దివ్యమైన సువాసనను పొందిన ఆమె ఆ రోజు శంతన మహారాజు విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే నేడు ఇంతమంది నెత్తురుకళ్ల చూట్టానికి కారణమయ్యాయి. ఈ కథలో ఉన్న తాత్విక లోతు ఎంత గొప్పదంటే, వేదవ్యాసుడు చెబుతుండగా ప్రతి చిన్న నైతిక వైఫల్యాన్ని, ప్రతి గొప్ప విజయాన్ని రాయడానికి సాక్షాత్తు ఆ వినాయకుడే రావాల్సి వచ్చింది. అది అత్యంత కఠినమైన నియమాల మధ్య ఆయన ఈ ఇతిహాసాన్ని అక్షరబద్ధం చేశాడు. ఇక ఈ చారిత్రక ప్రయాణం ముగింపుకు చేరుకున్నాం. కాని ఒక లోతైన ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. కళ్లముందు చరిత్ర వినాశనం వైపు పరుగులు తీస్తున్నప్పుడు కేవలం ప్రేక్షక పాత్ర వహించి చేతులు కట్టుకుని కూర్చుంటే దానికి మనం చెల్లించాల్సిన మూల్యం ఎంత భయంకరంగా ఉంటుందో కదా. మౌనం ఎప్పటికీ రక్షణ కవచం కాదు. ఈ బలమైన ఆలోచనతోనే ఇక్కడికాపుదాం. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.